హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్ సెకండ్. సో మీ ముందుకు ఇంకో హౌస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మెయిన్గా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి కర్నూలు హబ్ అనేది మన మార్కెట్లో వేరే ఏజెంట్తో టైప్ అయితే అయి ఉండవు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు ఎవరైతే కాల్ చేస్తారో ఆ కాల్ నాకే వస్తుంది, నేనే లిఫ్ట్ చేస్తాను, నేనే వచ్చి మీకు హౌస్ విజిట్స్ అయితే చెప్పేస్తాను. ఈ హౌస్ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు ఏదైతే చూస్తున్న హౌస్ ముందు ఎలివేషన్ అనమాట. సో మనకి టైల్స్ తో గుడ్ లుకింగ్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి WFC ఫోమ్ షీట్స్ తో ఇట్లా లైటింగ్స్ అయితే డిజైన్ చేయడం అయితే మనకి. సో బోర్ పాయింట్ అండ్ సంపు అనమాట. సో ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా లాగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారు, ఇక్కడ ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ హౌస్ కి మెయిన్ డోర్ కి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా ఇక్కడ మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. సో స్పేసియస్ గా అయితే ఉంది హౌస్ ముందు. ఈవినింగ్ టైమ్స్ లో కూర్చోడానికి అయితే చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా నార్త్ ఫేసింగ్ నుంచి ఎంట్రీ కాగానే మనకి ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ మీరు చూస్తున్నారు కదా, మంచి స్పేసియస్ హాల్. అండ్ మనకి ఓపెన్ కిచెన్ స్టైల్లో అయితే డీసెంట్గా క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది. అండ్ ఇది చెప్పాను కదా హౌస్ నార్త్ ఫేస్ అని, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్కి డోర్ అనమాట. అండ్ మనకి మీరు చూస్తున్నారు కదా, క్లాసిక్ నీట్గా డిజైన్గా చేసిన క్లాసికల్ డిజైన్స్ POP అంత అనమాట. అండ్ ఇక్కడ ఒక వాల్ గ్రెనేట్ అయితే పెయింటింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఓపెన్ కిచెన్ డీసెంట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మనకి కిచెన్ని డివైడ్ చేస్తూ ఒక నీట్గా డిజైన్ చేయడం అయితే చూడడానికి గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి పూజా రూము. అండ్ మనకి కిచెన్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ షెల్ఫ్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది, స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అది ఫ్రిడ్జ్ పెట్టడానికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో కిచెన్ కూడా స్పేసియస్గా అయితే ఉంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ చూపించేస్తాను మీకు. అండ్ ఇక్కడ ఇది బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్ అనమాట. బెడ్రూమ్స్ డోర్ కూడా మంచి లామినేటెడ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. రీసెంట్గా అయితే ఉన్నాయి డోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది ఎంత చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్లో సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్లో AC పాయింట్ కూడా ఉంది. ఒక వాల్కి ఇలా డిఫరెంట్ స్టైల్లో పెయింటింగ్ అయితే చేయించడం అయితే జరిగింది అనమాట. బెడ్రూమ్లోకి వెంటిలేషన్ కోసం ఒక విండో, ఇది ఇక్కడ సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది బీరో పెట్టుకోవడానికి ప్లేస్ అండ్ స్విచ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట. సో POP కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఎక్కువ హడావిలకు డీసెంట్గా డిజైన్ అనేది జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వాష్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్, ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. మీరు చూసిన బెడ్రూమ్ ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ వచ్చేసి కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. సేమ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్ యొక్క సైజ్. కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు దీన్ని. ఇది కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. బెడ్రూమ్కి వెంటిలేషన్ కోసం విండో అండ్ AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఏమన్నా ఉందనుకోండి, ఇక్కడ మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఈ ఏరియాని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ సామాన్ ఉందనుకోండి, దీన్ని కబోర్డ్ చేసుకోవచ్చు, ఏదైనా స్లైడింగ్ డోర్స్ లాగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకు కంప్లీట్గా సామాన్ అంతా దీని మీద అంతా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో. స్లైడింగ్ డోర్స్తో కబోర్డ్స్ చేయించుకున్నా కూడా మీకు సో దానికైతే ఇంకా అట్రాక్టివ్గా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. హౌస్ యొక్క వీడియో ఫాస్ట్గా చూపించాను, ఇక్కడ లాగ్ చేయడం లేదు. అంటే మీకు ఫాస్ట్గా చూపిస్తే అండర్స్టాండ్ అయితే అర్థమవుద్ది అనమాట. ఇది ఇక్కడ హౌస్ యొక్క అంటే లుక్స్ ఎట్లా ఉంది అని చెప్పి. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే నేను వీడియోలో చెప్పడం మర్చిపోయినా. సో కిచెన్ ఇక్కడ ఉంటే దానికి ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది 25-35 సైజులో ఉంటుంది అనమాట. హౌస్ 2 సెంట్లలో అయితే ఉంటుంది. సో దీనికి హైవే చాలా దగ్గర అనమాట. హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, హైవే నుంచి సర్వీస్, దానికైతే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఉత్తరం ఫేస్ ఇల్లు అనమాట, నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. వేయించడం జరిగింది. బోర్ వాటర్ అయితే బాగా పట్టాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ కూడా బాగుంది. సో వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇల్లు, POP, బోర్, సంప్, మనకి ఇంటి ముందు 30 feet రోడ్ అండ్ ఇవన్నీ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ వచ్చేసి రెడీ ఫర్ సేల్ అనమాట. ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే 58 lakhs చెప్తున్నారు ఓనరు, 58 లక్షలు చెప్తున్నారు. సో 2 సెంట్లలో 58 లక్షలు చెప్తున్నారు. అంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏమంటే హైవే అనేది చాలా దగ్గర అనమాట. సో మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఈ హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది. రాకుండా మీరు లొకేషన్ అడగొద్దండి.
మీరు లొకేషన్. సో మీరు లొకేషన్ పెట్టినంత మాత్రం కొనరు కదా. ఒకసారి మీరు కొనాలనుకుంటే మీరు నన్ను కలవండి, విజిట్ చేయిస్తాను. నచ్చిందంటే రేట్ విషయంలో ఫర్దర్గా నేనుండి మీకు నెగోషియబుల్ ఇప్పిస్తాను అనమాట. సో అంటే కొంచెం టిపికల్ మైండ్ సెట్ వాళ్ళని మనం మార్చలేము. లొకేషన్ అడగొద్దంటారా భయ్ అని కూడా లొకేషన్ అడుగుతారు. సో ఎందుకంటే మార్కెట్లో అందరూ చాలామంది, ఎందుకంటే ఒక్కొక్క హౌస్లో ఒక 2-3 రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు. లైక్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ, వాళ్ళ బాబాయో, వాళ్ళ మామనో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ అన్ననో, సో కజిన్ బ్రదరో ఎవరో ఒకరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు నేను మీకు అడ్రస్ చెప్తే ఏమవుతుందంటే, ఎందుకంటే రియాలిటీ మాట్లాడుకుందాం. రియాలిటీలో మాట్లాడుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ ఉంటుంది. సో రియాలిటీకి ఏమవుతుందంటే, సో అరే తమ్ముడు, అరే బ్రదర్, అరే బాబాయ్, మామయ్య సంథింగ్ ఏదో రిలేటివ్స్ మీరు ఇగో ఈ పిల్లల దగ్గర ఈ వీడియో ఉంది, లింక్ షేర్ చేసి సో ఇది కనుక్కో, మనం వెళ్ళి కొందాము అన్నాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. మీరు కొనే ఉద్దేశం ఉందంటే అలా చేయరనమాట. కొనాలనిపిస్తే ఈ పిల్లోడు ఏదో ఎఫర్ట్ చేస్తున్నాడు, చూపిస్తున్నాడు హౌస్ అని చెప్పి మీరు వచ్చి చూడడము, నచ్చితే కొనడం. ఎందుకంటే మనం దేవుని వల్ల మీరు రాకపోయినా మీరు లొకేషన్ అడుగుతూ కూర్చున్న ఇంట్లో నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే కొనేవాళ్ళు కొంటారు. ఈ హౌస్ నా చేతిలోనే నేనే అమ్మేయాలని రూల్ ఏమి ఉండదు. మార్కెట్లో చాలామంది ఉంటారు, బిల్డర్ కానీ ఓనర్స్ కానీ ఎవరన్నా వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంటుంది. సో మీరు ఏదో అది ఎంత నాన్ సెన్స్ అనమాట. సో కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, కొనే ఉద్దేశం ఉందంటే ఒకసారి కలవండి. ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, లాస్ట్ టైం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను. మనం ఇంతకుముందు 63 lakhs టైల్స్ ఉన్న హౌస్ని మనం పోస్ట్ చేసాం కదా, వెస్ట్ ఫేసింగ్ 63 lakhs అని చెప్పి. సో హౌస్కి ఏం జరిగిందంటే, ఎవరో మీలాగా వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కదా హౌస్ కోసం, వాళ్ళు నా వీడియో చూసి వేరే ఏజెంట్కి షేర్ చేయడం జరిగింది అనమాట. అతను ఆ వేరే ఏజెంట్ షేర్ చేయడం జరిగింది. దానికన్నా బెటర్ సెల్ ఫోన్లో నెంబర్ తీసుకుని డైల్ చేసి కాల్ చేసి మాట్లాడితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఎవరైతే హౌస్ కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. అతను వాళ్ళ అంటే ఆయన సింపుల్ లాజిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అతను ఎవరో సో అండ్ సో ఏజెంట్కి ఓకే నేను నీకు ఫేవర్ చేస్తున్నట్టు బిల్డపే మాత్రం, కానీ అతను కూడా కొన్నాడు. నేను క్లారిటీగా చెప్పాను. ఆ ఏజెంట్ నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఇలా నీ వీడియో నాకు పంపించారు బ్రదర్, సో నేను ఒకవేళ బయ్యర్ని మీకు కల్పిస్తాను, సో నాకు కూడా షేర్ ఇస్తారా అది ఇది అని మాట్లాడడం జరిగింది. క్లారిటీగా చెప్పాను, నేను అడ్రస్ చెప్పాను, బయ్యర్ కావాలని నాకు ఫోన్ చేయమని చెప్పామని క్లారిటీగా చెప్పేసాను అనమాట. సో ఇలా ఉంటాయండి మార్కెట్లో కొందరు ఇలా ఉంటారు. సో వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర కూడా మనం బ్యాడ్ అవ్వకూడదని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, మార్కెట్లో మీరు అదే హౌస్ పెడతాను కదా వీడియో, మీకు నచ్చింది కొనాలంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే డైరెక్ట్ తీసుకొని చూపించేస్తాను. మీరు కస్టమర్స్ నేను హౌస్ ఇప్పించిన వాళ్ళు కూడా మీరు ఫీడ్బ్యాక్ చూసింటారు. అంటే అలాంటి వీడియోస్ నేను ఎందుకు పెడతానంటే, మనం నా యొక్క కర్నూలు హబ్లో నేను మెయింటైన్ చేసే విధానం ఏంటి అని మీకు అర్థం కావాలని పోస్ట్ చేస్తాను. ఏదో టైం పాస్కి పోస్ట్ చేయట్లేదు. కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ ఈజ్ అ జెన్యూన్ రియల్ ఎస్టేట్. మీరు ఇది ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి, కర్నూలు హబ్ జెన్యూన్ రియల్ ఎస్టేట్. అండ్ మన దగ్గర ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓనర్ ప్రజెంట్ ఈ హౌస్ ఓనరు రేపు పొద్దున కొంటున్నారు కాబట్టి మీరు హౌస్ ఓనరు. సో ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ ఎంత నడుస్తుంది ఏంది కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చుట్టుపక్కల ఒక రేట్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. అంటే ఒక సెంటు ఒక 12 లక్షల, 13 లక్షల, 10 లక్షల, 7 లక్షల, 8 లక్షల. సో సెంటు వాల్యూ అనేది ఒక ఫిక్స్డ్ అనేది ఉంటుంది. అది ఇయర్లీ పెరుగుతూ ఉంటుంది. 6 months వేరే ప్లాట్ అతను ఒక 10 లక్షలకి సెంట్ ఇచ్చినా, ఇప్పుడు ఇతను ఎవరైతే అమ్మాలనుకుంటారో అతను 10 లక్షల సెంట్ చెప్పొచ్చు. సో ఎవరి ప్రాపర్టీ వాళ్ళది ఉంటుంది. మీరు ఈవెన్ దో మీరు అమ్మాలనుకున్నా కూడా ఒక రేట్ పక్కన కంపేర్ చేసి ఎక్కువ రేటే చెప్తారు కదండి. 11 లక్షలు పక్కన సెంట్ అమ్మారు, ఇప్పుడు మీదే ప్లాట్ ఒకటి అమ్మాలనుకుంటున్నాను మీరే, అప్పుడు మీరు ఎందుకు అమ్ముతారు? 11 లక్షలు పక్కన ఆల్రెడీ పోయింది, నేను 13 లక్షలకు అమ్ముతా. 3 నెలల కింద పోయింది, ఇప్పుడు మార్కెట్ రేట్ పెరుగుతాయి. సో చిన్న కాన్సెప్ట్, రియాలిటీలో ఉండండి. రియాలిటీగా మీరు ఒక డిజైన్ వేసుకొని ఎంత బడ్జెట్లో కొనాలి, ఏం కొనాలి, మీకు ఆ బడ్జెట్లో ఇల్లు ఇప్పించే బాధ్యత నాదనమాట. సో ఇది నా యొక్క చిన్న మనవి, రిక్వెస్ట్ అంటాం కదా అది. సో థ్యాంక్ యూ. మీరు నా వీడియోస్ని ఇలానే ఫాలో అవుతుండండి. మీకు మంచి హౌసెస్ మేము తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.